అండ్ మనకు తెలిసి ఇండస్ట్రీలో ఫాదర్స్ మంచి రైటింగ్ రాస్తూ ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ని తీసుకుని వాళ్ళ వారసత్వం చూస్తే సినిమాలు తీస్తూ ఉన్నారు. అండ్ ఇంద్రగంటి శ్రీకాంత్ గారు మేము మర్చిపోలేము ఆయన్ని. అంటే మేబీ ఆ జనరేషన్ గ్యాప్తో మాకు పరిచయం లేకపోయినా విన్నది చూసింది ఉంది. అంటే అంత స్క్రిప్ట్ పైన అంత అవగాహన ఉండేది అని. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు చిన్నప్పటి నుంచే ఇన్స్పిరేషన్ మీ ఫాదరేనా? అంటే మా నాన్నగారు కథా రచన పట్ల, కవితం పట్ల ఆయన చాలా పెద్ద కవి, పండితులు, విమర్శకులు. సినిమా రచన మా నాన్నగారు పాటలు రాశారు తప్ప స్క్రీన్ ప్లే అవి రాయలేదు కథలు. కానీ మా నాన్నగారి కథాగమనం, స్క్రీన్ ప్లే పట్ల మంచి అవగాహన ఉండేది. ఎందుకంటే ఒరిజినల్గా రచయిత కాబట్టి. సో నా కథలన్నీ నా స్క్రిప్ట్లోనే ఆయనకి ఇచ్చేవాడిని. ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు మా నాన్నగారు మా అమ్మగారికి ఎదురుకి ఇచ్చేవాడు. మా అమ్మగారు నవల రచయిత్రి, కథ రచయిత్రి. సో ఇద్దరు నాకు వాళ్ళ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్లో నా ఉపయోగపడే అంశాలు తీసుకుని నేను ముందరికి వెళ్ళేవాడిని. సో ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా తెలుగు భాషను ఎలా వాడాలి, తెలుగులో డైలాగులు, ముఖ్యంగా నాకు మా అమ్మగారి కథా రచనలో ఉండే డైలాగ్ రైటింగ్ నాకు ఇష్టం. ఆ ప్రభావం నాకు చాలా ఉంది. మా నాన్నగారి కంటే కూడా. మా నాన్నగారు ఎక్కువ రాయలే కథలు, నవలలు. మా నాన్నగారు ఎక్కువ సాహిత్యం, విమర్శ, కవితలు, పద్యాలు, పాటలు రాశారు అనమాట. అందుకని నాకు మా అమ్మగారి ప్రభావం ఎక్కువ రచన మీద. అందుకని ఇద్దరి ప్రభావం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. సాధారణంగా మనం ఒక కవులకు సంబంధించిన కుటుంబంలో ఉన్నప్పుడు మన జోనర్ అటువైపు వెళ్ళడానికి ఇష్టపడుతుంటుంది. సో మీకు కూడా అందుకే సినిమాలు లేకపోతే ఈ రచనల మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకు ఎందుకు ఇలా మూవీ ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కళల పట్ల జనరల్గా మంచి ఇష్టం ఉండేదండి. సినిమా కళ అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే రచన అవ్వచ్చు. అందుకని నేను ఒక కళాకారుని అవుతాను, సినిమా కళాకారుని అవుతాను అంటే ఎవరు దాన్ని తప్పుగా భావించాల. సో అందుకని చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. మంచి సినిమాలు చూపించేవారు, వాళ్ళు చూసేవారు, దాని మీద డిస్కషన్స్ జరుగుతుండేవి. సో నాకు న్యాచురల్గా సాహిత్యంలోంచి మొదలైన అభిలాష, ఇష్టము అలా సినిమా రంగంలోకి మళ్ళింది. ఎందుకంటే విజువల్ ఎలిమెంట్ నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అరే ఇదేదో భలే ఉంది అంటే ఇంపాక్ట్ చాలా ప్రభావం చాలా చూపించింది. దానివల్ల నేను అటువైపు న్యాచురల్గానే వెళ్ళిపోయాను. అది ఎలాగ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, బట్ ఒక 5-6 ఏళ్లలో అలలో నేను సాహిత్యం నుంచి సినిమా వచ్చాను. అనిపించింది ఎప్పుడైనా ఎందుకు ఇక్కడ ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో పోటీ పడడం కాస్త కష్టమే, వేరే జానర్ అయితే బాగుంటుందేమో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి. కానీ ఇందులో కూడా మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారుగా అనే ఒక చిన్న ఆశ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టు విశ్వనాథ్ గారు, జంజాల గారు వీళ్ళందరినీ చూసినప్పుడు, అంటే హాస్యం డ్రామాలో గొప్ప తెలుగు సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆలోచించి నేను దీనిలోకి రావడం జరిగింది. ఓకే, యాక్చువల్గా మనము మన సారంగపాణి జాతకం గురించి మాట్లాడినప్పటికీ నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలిసి ఒక క్వశ్చన్ అడగాలని అనిపిస్తుంది. అంటే సినిమాల్లో హీరోలు మనం చూసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎలివేషన్ తీసుకొస్తూ ఉంటారు. మీరు సమూహంలో మన సుధీర్ బాబు గారి చేత తెలుగుకి సంబంధించిన ఓ రాయిపిస్తారండి. అవునవును. ఎందుకంటే అంటే అమ్మాయి తెలుగు రాదు కాబట్టి అతను అమ్మాయిని వేళాకుళం చేస్తాడు, అమ్మాయికి తెలుగు రాదని. ఆ సినిమాలో కూడా ముఖ్యంగా అతను ఏంటి, చిన్నపిల్లల బొమ్మలు వేసే, చిన్నపిల్లల పుస్తకాలకు బొమ్మలు వేసే ఆర్టిస్ట్. కళ పట్ల చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండి, ఇది కళ, ఇది కాదు, సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం అని చులకనగా చూసే అతను అనమాట. ముఖ్యంగా అందులో తెలుగు సినిమాలో నటించే హీరోయిన్లకి తెలుగు రాదు, లేకపోతే తెలుగు వచ్చే అమ్మాయిల్ని పెట్టట్లేదు అని చెప్పి అలాంటి ఒక చులకనతో అతను అమ్మాయితో పరిచయం స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో అలాంటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు కథ ఎప్పుడు బాగుంటుంది. సో కథను సృష్టించినప్పుడు ఇతను కళాకారుడు, కానీ సినిమా పట్ల అతనికి మంచి అభిప్రాయం లేదు. ఈ అమ్మాయి సినిమా నటి కాబట్టి ఈ అమ్మాయి తెలుగు రాదు. ఈ కాన్ఫ్లిక్ట్ లోంచి రొమాన్స్ పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి అలా రాయడం జరిగింది. ఓకే, అండ్ మనం మన జాతకం దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ అంతా వెన్నెల కిషోర్ గారు పండించిన ఆ కామెడీ ఏమనాలో కూడా అర్థం ఎలా చెప్పాలో కూడా తెలియదు. అంటే చూస్తే చాలా ఎక్స్ప్రెషన్స్ తోనే పడి నవ్వేలాగా ఉంది థియేటర్ లో. అండ్ నెక్స్ట్ హాఫ్ అంతా మనం హర్ష గారిని చూడాలి, ఆయనతో ఒక డిఫరెంట్ జోనర్ లో కామెడీ, అలా ఇద్దరిని చూపించారు మీరు. అంటే అది వెన్నెల కిషోర్ మోరల్లెస్ ఫైనల్ డ్రాఫ్ట్కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ ఆ పాత్ర చేయాలని ఫిక్స్ అయిపోయింది. హర్ష చాలా లేట్గా వచ్చాడు సీన్లోకి, కానీ వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో నేను మంత్ ఆఫ్ మధు అని సినిమా చూశానండి. చాలా బాగా చేశాడు కిషోర్, మన హర్ష దానిలో. అది చూసి నేను అనుకున్నా ఖచ్చితంగా ఇతనితో మనం వర్క్ చేయాలని. అప్పుడు కరెక్ట్గా ఈ ఫైనల్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయింది. దానిలో కొత్త పాత్ర ఒకటి పుట్టింది, రామ్కి అని. వెంటనే నేను అప్పుడు హర్షాన్ని కాంటాక్ట్ చేయడం, హర్ష వెంటనే ఒప్పుకోవడం జరిగింది.